చల్లగా ప్రకృతి సినుకురవ్వలో సినుకురవ్వలో చిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో సినుకురవ్వలో సినుకురవ్వలో చిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో పంచవల్ల చిలకలల్ల వజ్రాల తురకలల్ల వయసు మీద వాలుతున్న వాడగువ్వలో సినుకురవ్వలో సినుకురవ్వలో చిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో సినుకురవ్వలో ఇన్నాళ్ళ గుర్తొచ్చానవానా ఎన్నాళ్ళందాకుంటావే పైన చుట్టంలా వస్తావే చూసెళ్ళిపోతావే అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చేయార చేరదీసుకోనా నువ్వొస్తానంటే నిన్నొద్దంటానా నువ్వొస్తానంటే నిన్నొద్దంటానా తరిగిట తరిగిట తా ఇన్నాళ్ళ గుర్తొచ్చానవానా ఎన్నాళ్ళందాకుంటావే పైన
నువ్వు వస్తానంటే నేనొద్దంటానా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా. ఇది ఫాస్ట్ బీట్ మెలడీ అంటే. జడ్జెస్ ఓవర్ టు యు. ప్రకృతి వర్షం గురించి పాడింది. ప్రకృతి అక్కడి వరకు ఒకే బ్రెత్ లో పాడావా? ఓ మై గాడ్, చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. స్లోలీ 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 రాంగ్ ప్రాక్టీస్ నుంచి రైట్ ప్రాక్టీస్ దిశగా వెళ్తున్నావని ఈ పాట క్లియర్ గా చెప్పింది. ఎందుకంటే ద వే యువర్ వాయిస్ సౌండెడ్ చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ మ్యామ్. కొంచెం ఆ ఫ్రజైల్ గా ఆ చిన్న వణుకు వస్తూ ఉండేది. నేను నీతో పర్సనల్ గా మాట్లాడినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే స్టేజ్ ఫియర్ ఉందిట తనకి. ఎక్కడన్నా కనిపించనిస్తుందా? అలా ఎక్కడన్నా కనపడిస్తుందా? ఈ జడ్జెస్ పరిచయమైన జడ్జెసే, అందరు సరదాగా జోక్లు వేసుకుంటూ ఉంటారా? అందరు నీ ఫ్రెండ్సే. ఈ మ్యూజిషియన్స్ తో అంత అలవాటు అయిపోయింది అంకుల్స్ అందరూ. అండ్ నేనైతే నీ బెస్ట్ ఫ్రెండ్. ఎందుకు స్టేజ్ ఫియర్ ఇక్కడ? తెలియకుండా వస్తున్నారు, సబ్ కాన్షియస్ గా వచ్చేస్తుంటుంది. అది ఓవర్కమ్ అవడం కూడా చాలా ముఖ్యం. అండ్ ఐఎమ్ సో హ్యాపీ స్లోగా ఓవర్కమ్ అవుతున్నావు. చాలా బాగుంది నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. వెరీ నైస్, వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ Prakriti, సార్. Prakriti, a lot of improvement. థ్యాంక్ యూ. And best part about Prakriti is వేరే genres లో you're trying. ఒక్క స్టైల్లో ఒక్క ప్యాటర్న్ లోనే పాడతానని లేకుండా you're trying all. I mean, ఈ పాటలో హెడ్ వాయిస్ లో you tried your best. So I think trying itself is success. So you're trying. So you're successful. Okay, all the best. థ్యాంక్ యూ సార్. ప్రకృతి సార్. మంచి ప్రయత్నం, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. వామనావతార ఘట్టంలో వామనుడు చిన్నోడు అలా పెరుగుతూ ఉంటే వెనకాల సూర్యబింబం ఉంటుందన్నమాట. ఎలా పెరుగుతున్నాడో సూర్యబింబాన్ని ప్రతిపాదిస్తూ చెప్పారు పోతన గారు. ఎలా అంటే ముందు సూర్యబింబం ఎలా ఉంది, ఛత్రమై ఒక అంబరెల్లాగా ఉంది. తర్వాత శిరోలంకృతి, తర్వాత తల మీద ఒక ఆభరణలాగా ఉంది. తర్వాత శ్రవణాలంకృతి, తర్వాత గళాభరణమై, తర్వాత సౌవర్ణ కేయూరమై, తర్వాత నూపుర ప్రవరంపై, తర్వాత పదపీఠంలాగా సూర్యుడు మారాడు. వామనుడు పెరుగుతూ ఉంటే అలా 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 ఇతని సైజు పెరుగుతూ ఉంటే, ఆకృతి పెరుగుతూ ఉంటే సూర్యుడు పైనుండి కిందికి వచ్చాడు. ఇది పోతన గారు చేసిన వర్ణన. ఇందులో శాస్త్రి గారు ఏం చేశారంటే వాన చినుకు పైన పడుతుంటే ముందు ముక్కు పడకలాగైంది, తర్వాత జోకాలాగైంది, తర్వాత చేతి గాజులాగైంది, తర్వాత రవ్వల పట్టీలాగైంది. పైనుంచి కిందికి ఎలాగా ఒక అమ్మాయికి అలంకారంలాగా నగలలాగా ఎలా మారింది చినుకులని చెప్తున్నారు. పోతన గారికి తగ్గారా మన శాస్త్రి గారు ఏమన్నా? ఇద్దరే మహానుభావులు. నా ఫేవరెట్ చిత్ర గారు పాడిన పాటల్లో నాకు చాలా నచ్చిన పాట ఇది. ప్రతి స్టేజ్లో మేము ఉన్నప్పుడు అయితే నేను ఆవిడని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను. షీ అబ్లైజెస్ ద స్వీట్ హార్ట్. ఎప్పుడు ఓకే పాడతాను అనేది పాపం. అండ్ వాట్ అ బ్యూటిఫుల్ కాంపోజిషన్, వాట్ అన్ అమేజింగ్ సాంగ్. థ్యాంక్ యూ. మా గోయింగ్ బ్యాక్ టు మెమరీస్ అనమాట. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్.